అయితే అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ మీద కాల్పులు జరిగే తనని ఎవరో హత్య చేయడానికి ప్రయత్నించారంటూ కూడా వార్తలు వెలుగులోకి వచ్చాయి. తర్వాత అదంతా కూడా ఆయనే చేపించాడని కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. సో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి ఇందులో? మొన్న సాయంత్రం 6:15 పెన్సిల్వేనియాలో బట్లర్ అనే ప్రాంతంలో ఒక మీటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అవుతున్న తరుణంలో, ఆయన ఇంక మాట్లాడబోతున్న తరుణంలో ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. దాంట్లో అక్కడికి మీటింగ్కి వచ్చిన ఒక అతను చనిపోయాడు. కొంతమంది గాయాలు కూడా అయినాయి. ఇతనికి కూడా చెవి దగ్గర నుంచి లైట్గా తగిలి దూసుకుపోయింది. బ్లడ్ అయితే ముఖం మీదకి అంతా వచ్చింది. దాంతో ఇమీడియట్గా అతను ఇట్లా చూసుకొని బ్లడ్ ఉంది. దాంతో ఇమీడియట్గా కిందకి కూర్చునేసాడు. వీళ్ళు సీక్రెట్ సర్వీస్ అంటారు, ప్రొటెక్షన్ పోలీసులు అతను తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్లారు, పిట్స్బర్గ్ హాస్పిటల్కి. సో ఇందులో ఒకరు చనిపోయారు, ఇద్దరికి సివియర్ గాయాలు తగిలాయి. సో ఎవరు ఇది కాల్చిందన్నప్పుడు థామస్ మాథ్యూ క్రూక్స్ అనే ఒక 20 ఏళ్ళ అబ్బాయి ఈ కాల్పులు జరిపినట్టుగా చెబుతున్నారు. ఇది క్లియర్గా హత్యాయత్నమే ఆయన మీద అనేది అక్కడున్న FBI అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని అమెరికాలో, మనకి ఇక్కడ CBI లాంటిది అక్కడ. అంటే ఫెడరల్ అంటే అమెరికా అనేది ఫెడరల్ కంట్రీ, అంటే అనేక రాష్ట్రాల సముదాయం అన్నమాట అది. సో వాళ్ళకి కంప్లీట్గా అన్ని రాష్ట్రాల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సపరేట్గా పోలీస్ ఉంటుంది. అది కాకుండా ఈ FBI అనేది దేశంలో ఎక్కడైనా వాళ్ళు విచారించవచ్చు. సో వాళ్ళు విచారించారు. మామూలుగా అయితే ఎనీ ఎక్స్ ప్రెసిడెంట్స్కి అమెరికాలో ఏంటంటే హై సెక్యూరిటీ ఉంటుంది. మనకు తెలుసు, ఎవరైనా ఆ మధ్య కూడా ట్రంప్ వచ్చినప్పుడు ఇండియాలో ముందే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి ఎంత అతలకుతలం చేశారు. వాళ్ళు మొత్తం క్యాప్చర్ చేసేస్తారు. అంత హై సెక్యూరిటీ ఉంటుంది. మన సినిమాల్లో కూడా చూస్తుంటాం, హాలీవుడ్ సినిమాల్లో, ఈవెన్ మన ఇండియన్ సినిమాలో కూడా సెక్యూరిటీ ఎలా ఉంటుందో చూపిస్తారు. సో ఆ స్థాయిలో ఉన్న సెక్యూరిటీ ఉంటే ఈయనకి కూడా ఏంటంటే మాజీ ప్రెసిడెంట్ అయినా కూడా ఆయనకి 75 మంది సీక్రెట్ సర్వీస్ అని దీనికోసమే. అంటే ఈ ప్రెసిడెంట్స్, మాజీ ప్రెసిడెంట్స్, గవర్నర్స్ ఇలాంటి వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడానికి ఒక సీక్రెట్ సర్వీస్ అనే ఒక ఫోర్స్ని ప్రత్యేకంగా పెట్టారు. మనకి ఎట్లాగైతే ఇక్కడ SPG, NSG ఇలాంటివి ఉంటాయో అక్కడ సీక్రెట్ సర్వీస్ ఉంటుందన్నమాట. సో ఈయనకి 75 మంది సీక్రెట్ సర్వీసు ఆఫీసర్లు 24 hours సెక్యూరిటీ ఉంటారు. అది కాకుండా ఈయన అభ్యర్థి కూడా కాబట్టి, ఇప్పుడు పోటీ చేస్తున్నాడు కాబట్టి ఇంకా అదనంగా కూడా భద్రత ఏర్పాటు చేశారు. ఇలా ఇంత భద్రత నడుమ ఎవడో ఒక కుర్రవాడు, వాడికి ఏమి టెర్రరిస్ట్ కాదు, వాడికి ఏమి బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, వచ్చి ఎలా కాల్చాడు అనేది వాళ్ళ చర్చ. సో దీని మీద బైడెన్ మాట్లాడుతూ ఫస్ట్ ఖండించాడు. బైడెన్ ఆయన్ని పరామర్శించాడు ఫోన్ చేసి. ఎందుకంటే బైడెన్ డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు, ఈయనేమో ట్రంప్ ఏమో రిపబ్లికన్ తరఫున పోటీ చేస్తున్నాడు. అక్కడే 2 పార్టీలే ఉంటాయి ప్రధానంగా. సో బైడెన్ పరామర్శించాడు, కానీ నాకు కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి, బట్ ఆధారాలు లేవు కాబట్టి నేను ఆ ఒపీనియన్స్ చెప్పలేకపోతున్నానని చెప్పాడు. అంటే ఏదో ట్విస్ట్ చేస్తున్నాడు అతను. బాగా మామూలుగా అయితే ఆ కుర్రవాడు అంతకుముందే రూప్ మీదకి వెళ్ళడం అవన్నీ మేము చూసాము, మీడియాకి చెప్పాము, పోలీసులకి, సీక్రెట్ సర్వీస్కి కూడా చెప్పాము, వాళ్ళు పట్టించుకోలేదని చాలామంది చెప్తున్నారు. ఈవెన్ ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ఈవెన్ కొన్ని మీడియా సంస్థలు కూడా అనుమానాస్పద వ్యక్తి అనేసి అతని మీద కథనాలు కూడా వచ్చాయి, ఇది జరగకముందే. మరి ఇంత జరుగుతున్నప్పుడు పోలీసులు ఆ సెక్యూరిటీ ఎందుకు అతన్ని అదుపులోకి తీసుకోలేదు? మామూలుగా ఏమాత్రం చీమ చిటుక్కుమన్నా కూడా స్పందించే సీక్రెట్ సర్వీసు ఇతన్ని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అందువల్ల ట్రంప్ గెలుపు అవకాశాలను పెంచుకోవడానికి మన ఇక్కడ జగన్ చేశాడని చెప్తున్న కోడికత్తి లాంటిది లేదా గులకరాయి లాంటి డ్రామా అతను ఏమన్నా వేశాడా? ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా మనుషులు ఒకే రకం బిహేవ్ చేస్తుంటారు చాలా విషయాల్లో. సో ఎందుకంటే అతని మీద సింపతి పెరగడం కోసం నిజంగా కూడా ఇప్పుడు 88% పెరిగిందని నిన్న ఒక సర్వే చెప్తుంది. ఇతని మీద దాడి జరగడంతో విన్నింగ్ అవకాశాలు 70%కి వెళ్ళిపోయింది. అంటే ఈయన గెలిచే అవకాశం, ఆల్రెడీ ఇతను గెలుస్తాడని చెప్తున్నారు, కానీ అతను ఎందుకన్నా మంచిది అని ఇట్లాంటి ఒక దాడి చేయించుకున్నాడా ఎలక్షన్ ముందు అన్న విమర్శలు వస్తున్నాయి.
సో ఎందుకంటే ఈ అబ్బాయి ముందే చూసిన వాళ్ళు అనుమానంగా ఉన్నాడు, అతను అక్కడ రూప్కి వెళ్తున్నాడు, ఇవన్నీ చెప్తే కూడా వీళ్ళు ఎందుకు పట్టించుకోలేదు, మీడియాలో వస్తే కూడా ఎందుకు పట్టించుకోలేదు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. దానికైతే ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పట్లేదు, FBI కూడా దానికి ఏం సమాధానం చెప్పట్లేదు. కాకపోతే సెక్యూరిటీ ల్యాబ్స్ అయితే ఉందని FBI ప్రతినిధి అనౌన్స్ చేశాడు, వాళ్ళు కూడా అది ఒప్పుకున్నారు, సీక్రెట్ సర్వీస్ వాళ్ళు కూడా. సో సెక్యూరిటీ ల్యాబ్స్ అంటారు, రేపు పొద్దున వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, ఇక్కడలాగే ఉంటుంది, అక్కడ కూడా సస్పెండ్ చేస్తారు మహా అంటే, అంతకంటే ఎంక్వైరీ అంటారు, ఏముండదు కదా, నిజంగానే మన అతడి సినిమాలో ఇది పెద్ద సీన్ కదా. సో ఇలాగే ఏమన్నా జరిగిందా అనేది అంటున్నారు. ఎందుకంటే అతను యాక్చువల్గా రిపబ్లికన్ పార్టీనే అని చెప్తున్నారు, ఆ కుర్రాడు కూడా రిపబ్లికన్ పార్టీనే ట్రంప్కి క్యాంపెయిన్కి డబ్బులు కూడా ఇచ్చాడు అనేది కూడా చెప్తున్నారు. సో మరి రిపబ్లికన్ పార్టీని అయినప్పుడు వాడెందుకు, ఆ కుర్రాడు ఎందుకు ట్రంప్ మీద కాల్పులు జరిపాడు అనేది తెలియదు. ఎందుకంటే ఆ కుర్రాడిని తర్వాత కాల్చి చంపేశారు వీళ్ళు. ఆ కుర్రాడు కూడా లేడు ఇప్పుడు, చంపేశారు అతన్ని. సో ఇదంతా ఒక డ్రామానా అనేది కొంతమంది అంటున్నారు. కాకపోతే దీన్ని వ్యతిరేకించే ట్రంప్ని సపోర్ట్ చేసే వాళ్ళేమో ఎవరైనా బుల్లెట్ చెవి దగ్గర పోయే స్థాయిలో ఎవరైనా అటెంప్ట్ చేయించుకుంటారా, ఆ బుల్లెట్ కొద్దిగా తప్పుంటే అతను చనిపోయాడు కదా. అంటే సాధారణంగా అలాంటి సినిమాల్లో చూస్తాము, కరెక్ట్గా చేసి చెవి దగ్గరికి వెళ్ళేట్టుగా అంత ఇదిగా అతను చేయగలిగాడా, ఎందుకంటే పెద్ద దూరంగా కూడా లేదంట దీనికి అతను. సో ఇది రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి, ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, ట్రంప్ మీదనే 2016లో కూడా ఒకసారి అటెంప్ట్ జరిగింది. ఇంకా ప్రెసిడెంట్స్ చాలామంది చనిపోయారు కూడా. అబ్రహం లింకన్ మొదట్లో, ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్, ఆయనకు ముందు కూడా కాల్పులు జరిగాయి, రూజ్వెల్ట్ మీద కాల్పులు జరిగాయి, తర్వాత రొనాల్డ్ రేగన్ ఉన్నాడు కదా, ఆయన మీద కాల్పులు జరిగాయి, విలియం మెకెన్లీ మీద జరిగింది. మెకెన్లీ కూడా చనిపోయాడు, అబ్రహాం లింకన్ చనిపోయాడు, మెకెన్లీ చనిపోయాడు, జేమ్స్ గారిఫీల్డ్ అనే ప్రెసిడెంట్ చనిపోయాడు. తర్వాత జాన్ ఎఫ్ కెనడీ విపరీతంగా పాపులర్ కూడా, జాన్ ఎఫ్ కెనడీ మీద సినిమాలు వచ్చాయి, డాక్యుమెంటరీ సిరీస్ వచ్చాయి. సో ఈ నలుగురు ఇప్పటివరకు చనిపోయాడు. గెరాల్డ్ ఫోర్డ్ 18 నెలల్లో ఆయన మీద 2 సార్లు అటెంప్ట్ జరిగాయి ప్రెసిడెంట్ మీద. సో అమెరికాలో కూడా ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా దాడులు అనేవి జరుగుతున్నాయి. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఇక్కడ మాత్రం చూస్తే ఇది చాలా ఎవడో కుర్రాడు, 20 ఏళ్ల కుర్రాడు, వాడి పెద్ద ఎక్స్పీరియన్స్లు ఏం లేవు, వచ్చి ఒక రూప్ మీద నుంచి కాల్చేశాడా, అంత సింపులా అమెరికా కాబోయే ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ని చంపడం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ వస్తుంది. ఎందుకంటే దీన్ని అందరూ కూడా వరల్డ్ వైడ్ ప్రెసిడెంట్లు అందరూ ఖండిస్తున్నారు. ఎందుకంటే ఏ ఆఫ్రికా ప్రెసిడెంట్ మీద అడిగితే ఎవడు పట్టించుకోడు, అమెరికా ప్రెసిడెంట్ అనేసరికి స్పందించే పద్ధతి వేరేగా ఉంటుంది. సో అలాగా మన మోడీ కూడా ఖండించాడు దీన్ని. సో మామూలే, వైలెన్స్కి తావులేదు, ప్రజాస్వామ్యులు ఇవన్నీ మాట్లాడారు. కానీ ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఈ చర్చ వస్తుంది. ఏదేమైనా ఆయన చేయించుకొనున్నా లేకపోతే వాడే వాలంటరీగా చేయిస్తున్నా ఆయనకైతే హెల్ప్ అయింది ఇది ఎలక్షన్లో. మళ్ళీ ట్రంప్ వచ్చే అవకాశాలే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఆల్రెడీ 80% విన్నింగ్ అవకాశాలు పెరిగిపోయినాయి అనేది అంటున్నారు. అతని ఇంట్లో పరిశీలిస్తే మాత్రం కారులో కానీ ఇంట్లో కానీ మందుగుండు తయారీకి కావాల్సిన బేసిక్ మెటీరియల్ అంతా మాత్రం ఉందని చెప్తున్నారు. అంటే ఒకవేళ గన్నుతో కుదరకపోతే ఏదన్నా కారు బాంబులాగా ఏమన్నా పేలడానికి ట్రై చేశాడనేది చెప్తున్నారు. వాళ్ళ ఫాదర్ కానీ అతనితో కూడా చదువుకున్న వాళ్ళు కానీ అతనికి పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. మా వాడికి ఎప్పుడు వైలెన్స్ అనే నేచర్ లేదు, ఎప్పుడు చేయలేదు ఇలాగా అనేది కుర్రాళ్ళు కూడా అతనితో క్లాస్మేట్స్ వాళ్ళందరూ చెప్తున్నారు. వాళ్ళ ఫాదర్ కూడా నాకు అసలు ఎందుకు చేశాడు మావాడు ఇవన్నీ తెలియదు, నేను కూడా పోలీసులు చెప్తే తెలుసుకుందామని వెయిట్ చేస్తున్నానని అతను అంటున్నాడు. పోలీసులు ఏం చెప్తారు మరి చూడాలి, ఎందుకంటే అతన్ని బతుకుంటే అతని దగ్గర చెప్పించుండొచ్చు, అతను చనిపోయాడు, చంపేశారు. సో ఇదంతా కూడా ఒక ఫిషీగా అనిపిస్తుంది. వాడు అంటే ముందుగా తెలిసినా కూడా వీళ్ళు ఎందుకు స్పందించలేదని ఒకటి, వాడిని ఎందుకు కాల్చి చంపేశారు, పట్టుకోండొచ్చు కదా అనేది 2.